హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? ఈ వీడియో చేయడానికి మెయిన్ ఇంటెన్షన్ ఆల్మోస్ట్ యూట్యూబ్లో గ్రూప్స్ వాళ్ళు ఎలా ప్రిపేర్ అవుతున్నారు, ఎప్పుడు ఎగ్జామ్ జరుగుతుంది, ఇలాంటి ఇష్యూస్ని కనెక్ట్ చేసుకోవడానికి చాలా వీడియోస్ ఉన్నాయి. కానీ మనకి జేఎల్, పిఎల్, డిఎల్ ఇలాంటివి ఎలా జరుగుతున్నాయి, ఎప్పుడు జరుగుతాయి, అసలుకి కాన్సెప్ట్ ఏంటి, కొత్త ఏపీ సెట్ వాళ్ళని ఇప్పుడు యాడ్ చేస్తారా, యాడ్ చేయరా, ఇలాంటి విషయాలు మాట్లాడుకోవడం కోసం నేను ఈ వీడియో చేస్తున్నాను. ఫస్ట్ ఆఫ్ ఆల్, రీసెంట్గా న్యూస్ పేపర్స్లో వేస్తున్నారు కదా, 2022 నుంచి 2024 వరకు ఏపీ సెట్స్ కండక్ట్ చేయలేదు. ఈ ఏపీ సెట్ జరగనందుకు ఇప్పుడు మమ్మల్ని కూడా యాడ్ చేయండి ఇప్పుడు జరుగుతున్న నోటిఫికేషన్కి అని అడుగుతున్నారు. ఇది కరెక్టా కాదా అంటే, ఓల్డ్ వాళ్ళని యాడ్ చేస్తే ప్రాబ్లం లేదు. ఇప్పుడు రీసెంట్గా కూడా కొన్ని పాస్డ్ అవుట్ బ్యాచెస్, పీజీ పాస్డ్ అవుట్ బ్యాచెస్ అవుట్ సైడ్కి వచ్చాయి. వీళ్ళని కూడా యాడ్ చేస్తే అందరికీ న్యాయం జరుగుతుందా? ఇది కూడా డిఎల్ 5 years నుంచి జరగలేదు. మీకు సెట్ మాత్రమే 2 years నుంచి జరగలేదు, కానీ డిఎల్ 5 years నుంచి జరగలేదు. అంటే 5 years ముందు నుంచి వాళ్ళు కూడా ఈ అప్లికేషన్స్ వేస్తున్నారు. ఆల్రెడీ జాన్వరిలో క్యాలెండర్ ఉంది, దానికి అప్లై చేసుకోవచ్చు ఫ్రెషర్స్. ఇప్పుడు ఈ నోటిఫికేషన్స్లో వాళ్ళకి ఓపెన్ ఇస్తే ప్రాబ్లం లేదు. అప్లికేషన్ని ఓపెన్ చేయగానే మళ్ళీ మాకు చదువుకోవడానికి టైం కావాలి, మళ్ళీ ఎగ్జామ్ని పోస్ట్పోన్ చేయండి అని అడుగుతారు. ఇలా ఎగ్జామ్ని పోస్ట్పోన్ చేస్తూ ఉంటే 5 years నుంచి వెయిట్ చేస్తున్న వాళ్ళు ఏం చేయాలి? ఇదే ఆలోచించండి. ఫ్రెషర్స్కి ఓపెన్ చేయడం వల్ల ఏమన్నా యూజ్ ఉందా? ముందు నుంచి ప్రిపేర్ అవుతున్న వాళ్ళైతే నో ప్రాబ్లం. కానీ 2022 నుంచి ఇప్పటికీ క్వాలిఫై అయిన వాళ్ళు మమ్మల్ని యాడ్ చేయండి అంటే, మరి 5 years ముందు నుంచి అసలు డిఎల్ నోటిఫికేషన్ లేదు. 2018 తర్వాత ఇప్పుడే పడిన నోటిఫికేషన్ ఇది. సో ఇలా అందరికీ యాడ్ చేస్తూ పోతే, ఇప్పుడు మళ్ళీ పాస్డ్ అవుట్ బ్యాచ్ వస్తుంది, వాళ్ళందరినీ యాడ్ చేసుకుంటూ పోతే అసలు నోటిఫికేషన్స్ బయటకు వస్తాయా? మీకు జనవరి 1 క్యాలెండర్ ఉంది కదా, దీంట్లో మళ్ళీ మీరు ట్రై చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ థింగ్ ఏంటి అంటే, ఎగ్జామ్ ఎప్పుడు జరుగుతుంది? ఆల్మోస్ట్ చాలామంది ఏం చెప్తున్నారు, జనవరి, ఫిబ్రవరిలో జరుగుతుంది అని చెప్తున్నారు. ఇది ఎంతవరకు కరెక్టో ఎవరికీ తెలియదు. ఈవెన్ ఏపీపీఎస్సీకి కాల్ చేసినా కూడా వాళ్ళు కూడా ప్రాపర్ ఇన్ఫర్మేషన్ ఇవ్వట్లేదు. సో మీరు మీ ప్రిపరేషన్ని కంటిన్యూ చేయండి. ఇక్కడ ప్రాబ్లం ఏంటి అంటే, వాళ్ళు ఎగ్జామ్ డేట్ ఇష్యూ చేస్తే మనం ఎగ్జామ్ డేట్ని బట్టి షెడ్యూల్ వేసుకొని మనం ప్రిపేర్ అవుతాం. కానీ ఇక్కడ ఎలాంటి ఎగ్జామ్ డేట్ లేదు. ఎగ్జామ్ డేట్ని ఇష్యూ చేయకపోవడం వల్ల మనకి అసలు ప్రిపరేషన్ ఎలా అవ్వాలి, ఎలా ముందుకు పోవాలో తెలియదు. అంటే గవర్నమెంట్ ఫర్ ఎగ్జాంపుల్ ఎగ్జామ్ డేట్ ఇచ్చేసి జనవరిలో కానీ ఫిబ్రవరిలో కానీ ఎగ్జామ్ అని చెప్పేసి కండక్ట్ చేస్తే నో ప్రాబ్లం. కానీ సడన్గా 1 month ముందు మనకి ఎగ్జామ్ డేట్ ఇచ్చేసి ఎగ్జామ్ అని చెప్తే మనం చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాల్సి వస్తుంది. సో మనం మన ప్రిపరేషన్ని కంపల్సరీగా కంటిన్యూ చేయాల్సి వస్తుంది. ఎగ్జామ్ డేట్స్ ఇన్ కేస్ ఇప్పుడు తెలంగాణలో గ్రూప్ 2 ఎగ్జామ్ని డిసెంబర్లో అని ఇప్పుడే చెప్పేశారు. అంటే వాళ్ళకి ప్రాపర్ ప్లానింగ్ వేసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఇప్పుడు మనము కరెంట్ అఫైర్స్ ఏం చేయాలో అర్థం కాదు. ఆల్మోస్ట్ వాళ్ళు డిసెంబర్లో మనకు నోటిఫికేషన్ ఇచ్చారు. ఇప్పటికీ సెప్టెంబర్, అంటే 9 months జరిగిపోయింది. ఈ 9 monthsలో కరెంట్ ఇష్యూస్ చాలా రిపీటేషన్గానే వస్తుంటాయి. అవన్నీ మళ్ళీ మనం చేంజ్ చేసుకోవాల్సి వస్తుంది. ఇలా మనం కరెంట్ అఫైర్స్ చదవడంలో కూడా మనం ప్రాబ్లం ఫేస్ చేస్తాం. వీళ్ళు ఎక్కువ డిలే చేసే కొద్దీ కరెంట్ ఇష్యూస్ మారిపోతూ ఉంటాయి. వీళ్ళు ప్రాపర్ ఎగ్జామ్ డేట్ ఇస్తే మనం కరెంట్ అఫైర్స్ కానీ జిఎస్ అంతా మనం ప్రిపేర్ అవ్వడానికి చాలా ఈజీగా ఉంటుంది. మీకు దీని మీద ఉన్న ఒపీనియన్స్ ఏమన్నా ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇంకా ఇప్పటి నుంచి ఈ ఛానల్లో జేఎల్, డిఎల్, ఆర్పిఎల్, ఇంకా ఏబిపిఎస్సికి సంబంధించిన ఏమన్నా సబ్జెక్ట్ బేస్డ్ వాటికి ఎగ్జామ్స్కి సంబంధించి ఏమన్నా మీకు డౌట్స్ ఉన్నా, లేదు మీరు ఎలాంటి వీడియోస్ అన్నా చేయాలన్నా నాకు మెసేజ్ చేస్తే దాని మీద మనం ఫర్దర్గా వీడియోస్ చేద్దాం.